గడ్డెన్ శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తా ఉంటారు? టాపి పని. ఎలా ఉన్నాయండి పనులు? ఇప్పుడు బాగానే ఉన్నాయా? కొంచెం పర్వాలా. పర్వాలేదా? ఎంత నడుస్తుంది బేట? బేట 900 వస్తుంది. పనులు ఇప్పుడు బాగున్నాయా, ఒకప్పుడు బాగున్నాయా పనులు? చేసుకునే వాళ్ళకి ఇప్పుడే బాగుండే. ఇప్పుడే బాగుంది. ఇసుక ఫ్రీగా వస్తుందిగా, బాగానే ఉంది. ఇసుక ఫ్రీయా? ఇసుక ఫ్రీ అంటే సేనరైజ్ ఉంటుంది కదా, 2000 ఆ ప్రాంతంలో ట్రాక్టర్ తీసుకొచ్చి గతంలో ఎంత ఉండేదండి? 8000. 8000 ఉండేది, ఇప్పుడు 2000కి వస్తుంది. 2000కి వస్తుంది. 6000 వరకు తగ్గిందంట. తగ్గింది, చాలా తగ్గింది. సరే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి సంవత్సరం అవుతా ఉంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? మీకు సంతృప్తికరంగానే ఉందా? ఏమైనా వ్యతిరేకత భావాలు ఏమైనా ఉన్నాయా? పర్వాలేదు అనుకుంటున్నాం. పర్వాలా, రోడ్లు ఇన్ని బాగుంటాయి, కొంచెం వెళ్తానికి జర్నీ చేయడానికి బాగుంది. కొంచెం నిదానంగా అవుతాయి పనులు, అన్ని తొందరగా ఎట్ట అవుతాయి. రోడ్లు ఒకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? రోడ్లు చేసేదేమన్నా, రోడ్లు బాగుంటాయి ప్రస్తుతానికి. ఇప్పుడే పిల్లలకి తల్లి బంధువులని పిల్లలు పడి కొంతమంది పడాలి, నిదానం పడతాయి అంతే. అంటే ఎంతమంది ఉంటే ఎంతమందికి వేసారా? కొంతమందికి వచ్చినాయి అన్నారు. అది కాదు, ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు. ఇద్దరు పడి, ముగ్గురుంటే ముగ్గురు కూడా వచ్చినాయని చెప్పారు. విన్నాను, చూడలే, విన్నా. మా వాడు ఉండలే, మా వాడికి 2 పిల్లలకి పడి. అంటే 15,000 చెప్పి 13,000 చొప్పున వేశారు కదా, ఏమైనా వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా? స్కూల్కి అన్నారు, స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 వాళ్ళకి ఇచ్చేసారంట. 13,000 చేతి క్యాష్ ఇచ్చేసారంట. అంటే అలా తీసుకున్నందుకు వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా, లేకపోతే సంతోషంగానే ఇచ్చారా? వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు, పిల్లలు బాగుండాలిగా, మెయింటెనెన్స్ కి సంతోషంగానే ఇచ్చారు అనుకుంటున్నాను. వాళ్ళ స్కూల్ కేగా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ స్కూల్ కేగా, మెయింటెనెన్స్ కి, బాత్రూమ్ కడిగినందుకు వాళ్ళకి. అంటే వీళ్ళు అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా, కాకపోతే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. 90 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 67 లక్షల మందికి ఇస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరు చూస్తూ ఉంటారు కదా, మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు 2 ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, వాళ్ళు పడ్డాయా మరి? 2-3 పిల్లలు పడి ఇంకా కొంచెం పడాల్సినవి ఉండే. ఇంకా ఇవాళ రేపు కొంచెం సెలవులుగా, ఇంకా సోమవారం నుంచి కూడా కొంతమంది పడే అవకాశాలు ఉన్నాయి. పర్వాలేదు. సరే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయాలు ఉన్నాయి కదా, వాటి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా మీకు? ఇప్పుడు నడుస్తా ఉన్నాయి కదా సచివాలయాలు, ఏం లాభాలు ఉన్నాయి? ఏం లాభాలు అంటే ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే పిల్లలకి ఏమైనా కావాలన్నా అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారా అంటున్నా? సర్టిఫికెట్లు పిల్లలకైతే మనకి సచివాలయంలోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు 5వ తరగతి పిల్లల్ని 6వ తరగతి జరవాలి కదా, దానికి కాగితాలు కావాలిగా, అవి సచివాలయంలోనే ఎత్తున్నారు. అదే, అది ఉంటే మంచిది అంటారా, లేకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటారా మీరు? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. ఆడికి వెళ్దాం బెటరా? ఎందుకు? ఎక్కడ ఎవరు పాట ఇంట్లేదు, పని చేయట్లేదు సార్. సచివాలయాల్లో పని చేయట్లేదా? తిప్పుతున్నారా ఇది మొత్తం? చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే పర్వాలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వారమైనా రాదు సర్టిఫికేట్, వచ్చిందని అనుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా బాగానే చేస్తున్నారు. అవి సచివాలయాల్లో కొంచెం కేర్లెస్గా ఉంటున్నారు. సరే, వాలంటీర్లు తెలుసుగా మీకు, ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండడం మంచిదా? అసలు తీసేశారు కదా ఇప్పుడు, వాళ్ళ వల్ల ఏమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తీసేయడం వల్ల? వాళ్ళు ఉంటేనే బాగుండే, ఉంటే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఏదైనా పని ఉంటే వచ్చి చేసేవాళ్ళ? ఉంటే చేసేవాళ్ళు. ఇప్పుడు లేదుగా, మనందరూ మనం వెళ్ళి చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు వెళ్తే అక్కడ అందుబాటులో ఉండట్లా? ఇట్లా సచివాలయంలో లేదు, పర్వాలేదు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వం ఇంకా చేస్తే మంచిది అని చెప్పి, ఏదైనా చెయ్యాలని చెప్పి? చెయ్యాలంటే మూడు బస్సులు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు కదా, బస్ ఫ్రీ అన్నారా? అది కూడా కొంచెం తొందరగా అమలు చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉన్నది. మళ్ళీ పిల్లలకి, కాలేజీ పిల్లలకు కూడా కొంచెం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే ఇక పర్వాలేక. ఫ్రీ బస్సు నిజంగా కావాలని అనుకుంటున్నారు చాలా. అంటే ఆడవాళ్ళకి బాగానే ఉండిద్ది, మనకి ఇబ్బంది ఉండిద్ది ఫ్రీ బస్. మనకి రేట్లు పెంచుతారు, వాళ్ళకి వరకు ఇస్తారు. మన రేట్లు పెంచడం సంగతి కాదు, మనం నించోనే పోవాలి, ఇంకా ఎంత దూరం పోవాలన్నా. సరేలే, పోవాలి వస్తే పోక తప్పదుగా. ఇస్తే మంచిది అంట. ఇస్తే మంచిదే అన్నారుగా, మాట అన్నారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారుగా, బాడుగులు ఉండవు. పక్క రాష్ట్రాల్లో ఎట్లా జరుగుతుందో చూసుకొని మనం కూడా ఇస్తే బాగుంటుంది. మాట అన్నాక ఇవ్వాలి కదా, తప్పదుగా. అది నెరవేరుస్తారంటావా? ఆగస్టు 15 చేస్తానని చెప్పన్నారు ఫ్రీ బస్. చేస్తే మంచిదేగా. ఇంకా పథకాలు చాలా ఉన్నాయి కదా, అమలు కాలేదు కదా, ఇంకా జనాలు ఏమైనా వ్యతిరేకత ఉందా? నిదానంగా అవుతాయి. ఇలానే అనుకుంటున్నారా, లేకపోతే నీ భావన చెప్తున్నావు? నా భావన చెప్తున్నాను. చాలా మంది ఎలాగ అనుకుంటున్నారు. పర్వాలేదు. మళ్ళీ జగన్కి ఏమైనా అవకాశం ఉందా? ఎవరు అవకాశాలు మనం ఏం చెప్పగలమయ్యా, అంటే తక్కువగా ఉంటాయి. సో మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు ఈ ప్రభుత్వానికి? 75 మార్కులు వేయచ్చు. 75 మార్కులు వేయచ్చు కన్ఫామ్ గా. వెంకటేశ్వరరావు. ఏం చేస్తా ఉంటారండి? వ్యవసాయం.
ఎలా ఉంది వ్యవసాయం ఒక సంవత్సరంలో బాగానే ఉంది మరి? వ్యవసాయం అయితే బాగానే ఉందండి. మొక్కజొన్నలకి రేటు ఉంది, వాటికి యావరేజ్ రేటు పర్వాలేదు. అది ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే మరి రైతులు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు అయితే రైతు భరోసా పడలేదు. రైతులు ఏమైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఇప్పుడు దాకా డబ్బులు లేదని? ఏమంటే రైతులు అంటే సహజంగా డబ్బులు లేకపోతే వాళ్ళకి అయిష్టత ఉంటుంది ఎవరికైనా. ఇక అది ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు వేస్తే సంతోషపడతారు. అది జగన్ టైంలో అయినా మరి టైంకి పడ్డాయా మీకు డబ్బులు? అప్పుడైనా ఇంతేనండి. కరెక్ట్గా టైం కంటే గవర్నమెంట్ ఎప్పుడు డబ్బు ఉండదు వేయటానికి. ఇప్పుడు డబ్బు తీసుకునేవాడిని, నాకు మాత్రం 1వ తారీఖుకి డబ్బులు కావాలంటాను. గవర్నమెంట్ అరేంజ్ చేసుకోదు కరెక్ట్గా అంటే ఎవరు ఇవ్వలేరు. 10 రోజులు అటు ఇటు అసలు వేస్తే బాధ లేదు. వేస్తారని చెప్పి అనుకుంటున్నారు అసలు? నేనైతే అనుకుంటున్నాను. 20,000 వేస్తామని చెప్పి అన్నారు కదా. అంటే 20,000 ఒక్కసారి ఎయిరుగా 3 దఫాలు 3 దఫాలుగా. అంటే స్టార్టింగ్ లో చెప్పడం 3 దఫాలు అని చెప్పి అన్నారా, ఒకేసారి వేస్తామన్నారా? అప్పుడు వేస్తామన్నారు కానీ అది ఒకసారి మొత్తం అని చెప్పలేదులేండి. అట్లా 3 సార్లు వేస్తామని చెప్పలేదు. విడతలు ఏం చెప్పాలి స్టార్టింగ్? ఇప్పుడు చెప్తున్నారు విడతలు. సరే, మొత్తంగా పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే ఇక్కడ ఒకటండి, నా వరకు నేనైతే పరిపాలన సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే జగన్ గవర్నమెంట్లో డబ్బులు వేశారు. ఈ జనానికి ఏంటి, డబ్బులు వేసినవాడు మంచోడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఊరికి వేయటానికి? మన దగ్గర నుంచే పోతాయి డబ్బులు ఏవైనా. అక్కడ ఒకటి రోడ్లు ఉన్నాయి. జగన్ గవర్నమెంట్లో ఒక్క రోడ్ లేదు. దుగ్గిరాల పరిస్థితి, దుగ్గిరాల నుంచి తెనాలి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు రాననేవాళ్ళు. డెలివరీ అయ్యే పిల్లలుంటే దారిలోనే డెలివరీ అయ్యింది. ఎందుకంటే ఈ కుదుపులకి. మరి ఇప్పుడు ఈయన గెలిచినాక రోడ్లు వేసాడు, అది ఆనందమేగా. మామూలు జనానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బులు కాసి పడతారు చూడండి, వాళ్ళకు ఈ గవర్నమెంట్ నచ్చదు. ఎందుకంటే ఊరనే డబ్బు వస్తుంది అనేది ఒక అలవాటు పడిపోయారు. అది అయితే ఇప్పుడు ఈ అమ్మఒడి అని చెప్పి అంటున్నారు, అబ్బాయి అని చెప్పి అంటున్నారు, అసలు నిజంగా పడుతున్నాయి డబ్బులు మరి? అమ్మఒడితే వేస్తాన్నాడు కదండి. మరి పిల్లలకి వేస్తానని పబ్లిక్గా చెప్పినాక వేసి అది వచ్చినాయి అని చెప్తున్నారు. వచ్చినాయి కాబట్టి సంతోషపడతారు. 15,000 అని చెప్పి 13,000 వేస్తున్నారు కదా. 2,000 అటు ఇటు వేసినందుకు ఎవరు బాధపడరు. అసలు డబ్బు అంటూ పడితే జనాల సాటిస్ఫాక్షన్. అది నయానో భయానో పడితే చాలని చెప్పి అనుకుంటున్నారు. డబ్బులు అనేది జనాలకు రావాలి. అది సరే, వీళ్ళంతా ఈ డబ్బులు మొత్తం కూడా వాళ్ళ చదువులకి యూజ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఖర్చులకి యూజ్ చేసుకుంటున్నారా? అది ఒక విషయం చెప్పాలంటేనంటే, వీళ్ళు డబ్బులు ఇచ్చినా కొంతమంది అట్టు యూజ్ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఏమంటున్నారు, మాకెంత వచ్చిన డబ్బులేగా, మాకు ఫోన్ కావాలి, లేకపోతే నేను అన్నం తిన్నాను, లేకపోతే నేను బడికి వెళ్ళను. ఇవాళ ఉంది ఒక పిల్లలు, నువ్వు నాకు అది కొనిపెట్టకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వేయలేదనుకోండి, ఇవాళ ఆడే సినిమాకి వెళ్ళి ఇంటికి రాడు. ఇక వీళ్ళకి 102 ఎందులయ్యా నువ్వు ఫోన్ కొని పెడుతున్నారు. అట్లా కొంతమంది ఏమో సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్గా మనం చెప్పలేమండి. అంటే జగన్ గవర్నమెంట్ లో కొంతమంది ట్యాబ్లు ఇచ్చారు కదా చదువుకునే పిల్లలకి, అలాంటి ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు? ట్యాబ్లు ఈ సంగతి నాకు తెలియదండి, ఎందుకంటే నేను చిన్నపిల్లలు లేరు మా ఇంట్లో. అసలు పిల్లలకి ఫోన్లు అవసరం అంటావా? పిల్లలకి ఫోన్లు అవసరం అంటేనంటే అది ఉపయోగించుకుంటే మంచిదే, కానీ పిల్లలు దానికి సక్రమంగా ఉపయోగించుకోరు. వాళ్ళ వయసు చిన్నది, వాళ్ళే రకరకాల బొమ్మలు చూస్తారు. పెద్దోళ్ళైనా అదే పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఫోన్లు అనేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. వాళ్ళు చదువు కంటే ఫోన్లు చుట్టూ సరిపోతుంది. సరే పెద్దనా, మీ దృష్టిలో అయితే ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నారని చెప్పి అంటున్నారు ఈ ప్రభుత్వం పట్ల. మామూలు పబ్లిక్ అయితే ఓకేనండి. ఇప్పుడు నార్మల్గా ఆలోచించి కాస్త చదువుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు చంద్రబాబు గవర్నమెంట్ గురించి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా రోడ్ల గురించి కానీ ఇవన్నీ గురించి. కొంతమంది ఏంటంటే డబ్బులు కాడే అన్సాటిస్ఫైడ్ అనమాట. డబ్బులు కాడే కొద్దిగా తిరగాస పడుతుంది అంటారు. అంతే, అంటే అక్కడ ఊరనే డబ్బులు కావాలి, ఏం చేయకుండా కూర్చొని డబ్బులు కావాలి. అది అట్లాంటి వాళ్ళకి బాధగానే ఉంటుంది. నా వరకు నేను ఏదంటే అట్లాంటి వాటికి ఆశపడినా. మామూలుగా ఇప్పుడు ఈ రైతు భరోసా ఉందండి, ఈ చంద్రబాబు వేస్తాడు. నా ఉద్దేశం ఎట్లుంటుందంటే, ఒక నెల అటు ఇటు అన్నాడు కాబట్టి వేయాలి. కొంతమంది ఏమంటారు ఇంకా వేయలేదుగా అంటే మరి వాళ్ళు డబ్బు చూసుకోవాలి కదండి. ఇవాళ గవర్నమెంట్ ఎక్కడ డబ్బు లేదు కదా. నేను ఎందుకు సాటిస్ఫై అవుతున్నానంటే ఈ రోడ్లు, రాజధాని ఉంది, రాజధాని కాస్త కూస్త చేస్తాను అంటున్నాడు కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్. రాజధాని అయిద్దంటారు మరి 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు. ఏమంటే 3 ఏళ్లలో అవ్వకపోయినా దానికి అసలు ఒక రూపం అంటూ వచ్చిద్దండి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ కాకపోయినా కొంత అన్కంప్లీటెడ్ అయింది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే, నా అభిప్రాయం, రాజధాని ఉంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అంతకుముందు వచ్చినా ఒకసారి రాజధాని డిక్లేర్ చేసినాక మార్చిన సంఘటనలు ఎప్పుడూ లేవు. ఫస్ట్ టైం జగన్ గారే చేసింది. అట్లాంటి పరిస్థితికి నేను వ్యతిరేకిని. ఇక తర్వాత ఈ చంద్రబాబు ఓడిపోయి ఇంకోళ్ళు గెలిచినా రాజధాని అదే నడపాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కర్నూలు అంటాం పద్ధతి కాదుగా. మళ్ళీ ఆడు కర్నూలు అన్నాక ఇంకో గవర్నమెంట్ వచ్చింది,
ఆడ తీసుకెళ్ళి మళ్ళీ వైజాగ్ అంటాడు. ఇంకా ఇంకోటి ఎందుకు వచ్చింది ఇది ఈ రెండే కొట్టుకుంటా ఉంటాయి అటు ఇటు కొట్టుకుంటా మరి అది కరెక్ట్ గా అట్లా ఇప్పుడు ఇంకోసారి గవర్నమెంట్ జగన్ రాకపోవచ్చు. సపోజ్ ఇంకొకళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ లేకపోతే నేనే అయ్యాను అనుకో, నా దృష్టిలో వైజాగ్ వద్దు, ఇది నచ్చలేదు, అసలు కర్నూలు బాగుందంట. ఇప్పుడు ఇంకో సీఎం వచ్చినాక ఆయన అభిప్రాయం ఎట్టుంటది? అదే దానికి చట్టబద్ధత చేస్తామని చెప్పి అంటున్నారు కదా, చట్టం చేస్తామని చెప్పి అంటున్నారు, ఎవరు వచ్చినా మార్చకుండా చేయాలండి, అది కరెక్ట్. ఆల్రెడీ మోడీ గారు కూడా అన్నట్టున్నారు ఆ మాట, అది చేయటమే కరెక్ట్. ఎందుకంటేనంటే సగం డబ్బు మొత్తం ఎడబెట్టేసి మళ్ళీ సగం డబ్బు ఆడబెట్టేసి ఇట్లా మన డబ్బు అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకోటండి, ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది 34,000 ఎకరాలు ఇచ్చారు రైతులు, 29 గ్రామాల రైతులు. ఇప్పుడు ఆ భూమి సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా భూమి సేకరణ అయితే చేస్తున్నారంట. మరి దానికి వ్యతిరేకమా లేకపోతే దాన్ని మీరు సమర్థిస్తారా? దాని గురించి నాకు తెలియదండి, దాని గురించి చెప్పే అంత అవగాహన నాకు లేదు. మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి? ఏమంటే ఇక్కడ ఒకటండి, ఏది సింగిల్ గవర్నమెంట్ అయితే రాదండి, ఏదైనా ఇంకో కూటమేనా ఇంకా? ఏదైనా కూటమే. వీళ్ళు అప్పుడు ఏ గవర్నమెంట్ ఎటు కూటమి పెట్టుకుంటారో కూడా తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే 5 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉంటారని లేదు, మళ్ళీ ఏళ్లలో ఒకళ్ళు విడిపోయి ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నదే గెలిచింది. అంటే జగన్ స్టార్టింగ్ నుంచి నేను ఒక్కడనే సింగిల్ గా వస్తానని చెప్పి అంటున్నాడు కదా. ఏమంటే అంతకుముందు చంద్రబాబు కూడా నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదుగా. కానీ ప్రతిసారి ఆయన అధికారంలో వచ్చిన ప్రతిసారి పొత్తేగా మరి. అట్లానే ఇప్పుడు జగన్ కూడా పరిస్థితి అర్థం చేసుకొని కంపల్సరీ రేపు పెట్టుకోవచ్చు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని అడగలేం ఆయన, నేను అది ఆయన ఇష్టం. ఒకవేళ పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటారు? మళ్ళీ తల్లి కాంగ్రెస్ తో పెట్టుకుంటారా లేకపోతే జనసేనతో పెట్టుకుంటారా? ఏమండి ఇవాళ చెప్పలేము, ఎవరెవరితో స్టాండర్డ్గా ఉంటున్నారు. ఇవాళ రేపు వీళ్ళు వాళ్ళలో కలవచ్చు, వాళ్ళు దీంట్లో కలవచ్చు, దానికి ఏం చెబుతాం మనం, అది మనం చెప్పలేము. అయితే మళ్ళీ గెలవడానికి అవకాశం ఏమైనా ఉందంటావా జగన్ కి? అది చెప్పలేమండి, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు గడిస్తే కానీ చెప్పలేము, ఈయన పరిస్థితి చూస్తే కానీ చెప్పలేము. అది ఇంకోటండి, ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు, జనాలు నిజంగానే ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ మొత్తం ఆ ఈవీఎం బ్యాలెట్లలోనే ఉందని చెప్పి అంటున్నారు, అదేమైనా జరిగిందంటారా? అవన్నీ ఆయన గెలిచినప్పుడు కూడా మరి అదే మాట అడుగుతారు కదండి, మరి అప్పుడు జగన్ ఒప్పుకుంటాడా? ఎవడైనానండి, అది గెలిచినాక మనం ఓటు అనేది శిరసా వహించాల్సిందే. అది ఇప్పుడు కరెంటు ఒకటి ఉంది నిజంగా, కరెంట్ సమస్య ఉందా? ఇప్పుడు కరెంటు సమస్య అయితే రోజు యాతన పడుతున్నాం. రోజు కరెంటు ఒకరోజు కాదు, వారంలో తీసుకున్నామంటే 3-4 నెలలు, అసలు వాన పడ్డప్పుడు పోయినా పర్వాలా, అసలు గాలి తోలకుండా ఊరక 4 చినుకులు పడ్డా కరెంటు తీసేస్తున్నారు. ఎంతసేపు తీసేస్తున్నారు? అది 2-3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు అవ్వచ్చు. మొత్తం వారం మొత్తం మీద ఎంతసేపు తీసేస్తున్నారు అంటున్నారు? అదేనండి, వారంలో ఒక్కో రోజు, ఇప్పుడు వారం మొత్తం మీద కంపల్సరీ 3 నైట్లలో 3-4 గంటలు తెస్తున్నారు, జాగారాలు చేస్తున్నారు అంటారు. అయితే పోయిన వారం ఉంది 2 నైట్లు వర్షం పడింది, 2 రోజులు తీసేసాడు. అట్లా కరెంట్ సమస్య అయితే అధికంగా ఉంది. కరెంట్ సమస్య అయితే ఉందండి. గతంలో లేదా ఈ సమస్య? గతంలో ఇంత అనిపించలే మాకు, ఇప్పుడే ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడే ఎక్కువ ఉంది. సరే, కరెంట్ గురించి అడిగారు కదా చెప్తున్నాను. ఇంకోటి, కరెంటు బిల్లులు ఎక్కువగా పెరిగిపోయినంట కదా, దాని గురించి ఏంటి మరి? పెరిగినాయండి. ఇప్పుడు జనంలో ఏంటంటే గొడవ చేయటం అనేది మర్చిపోయారండి, అసలు అడిగేవాళ్ళు లేడు. పెంచిన దాన్ని శిరసా వహిస్తున్నారు జనం కూడా. పబ్లిక్ రెవల్యూషన్ అనేది చేయట్లా, అందరూ ఉండిపోతున్నారు. అదివరకు ఏంటి, బస్సుకు 10 రూపాయలు పెంచారనుకోండి, టైర్ కింద తలకాయ పెడతామని వాళ్ళు. ఇవాళ ఎంత పెంచినా బస్సు ఛార్జీలు మాట్లాడట్లా, కరెంటు బిల్లు మాట్లాడట్లా, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ఉద్యమాలు చేయాలంటే ఎక్కువగా వామపక్షాలు ఎక్కువ చేసేవి. ఈ ఉద్యమాలు మొత్తం పెట్రోల్ రేటు పావులా పెంచినా కానీ భలే గోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా అసలు ఏమయ్యారంటారు? వాళ్ళంతా నిశ్శబ్దం అయిపోయారండి. అంటే జనం రానప్పుడు వాళ్ళు మాత్రం అన్నాళ్ళని ఇది అవుతారండి. ఇవాళ జనం కూడా ఏంటంటే 500 ఇస్తేనే బస్సు ఎక్కుతారండి, వాస్తవం ఇది. నువ్వు జగన్ పెట్టు, తెలుగుదేశం పెట్టి, ఎవడు పెట్టినా డబ్బులు ఇస్తేనే బస్సులు ఎక్కి జనం వచ్చేది. ఇవాళ వెనకటికి మళ్ళీ ఎవడు ఫ్రీగా రాడు. ఇంకా కమర్షియల్ అయిపోయారు. వామపక్షాలు యాడ్ నుంచి తీసుకొస్తారు వీళ్ళకి డబ్బులు పెట్టి. అందుకనే వాళ్ళు 10 సార్లు చూస్తారు, ఎన్నిసార్లు ఇది చేస్తారు అట్లా.